బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో రియల్ మాఫియా రెచ్చిపోతోంది. విదేశాల్లో ఉంటున్న వారి స్థలాలను కబ్జా చేసి పారేస్తోంది. ఏకంగా డెత్ సర్టిఫికేట్లు సృష్టించి మరీ స్థలాలను ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్లో ఎన్ఆర్ఐ శ్రీనివాస్ కు ఉన్న 400 గజాల స్థలాన్ని కబ్జా చేసేందుకు రియల్ మాఫియా తీవ్రంగా ప్రయత్నించింది. అయితే సబ్ రిజిస్ట్రార్ అప్రమత్తం కావడంతో కేటుగాళ్ల ఆటలు సాగలేదు. హైదరాబాద్ రాజేందర్ నగర్లోని బుద్వేల్లో ఒక ఎన్ఆర్ఐకి సంబంధించిన స్థలాన్ని తన వైఫ్ పేరు మీద ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి అమ్మే ప్రయత్నం కొందరు దుండగులు చేశారు. దీన్ని గమనించి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి లెటర్ రావడం జరిగింది. దీంతో అమెరికా నుంచి ఇక్కడికి రావడం జరిగిందని చెప్తున్నారు. ఈ ల్యాండ్కి సంబంధించిన శ్రీనివాస్ ఉన్నారు, చెరుకూరి శ్రీనివాస్. ఒకసారి మాట్లాడి అసలు ఏం జరిగింది, ఈ ల్యాండ్ ఎవరు అమ్మే ప్రయత్నం చేశారో అవన్నీ అడిగి తెలుసుకుందాం ఆయననే. నమస్తే సార్, అసలు ఏం జరిగింది? మీరు మీ ప్లాట్ని ఎవరు అమ్మాలనుకున్నారు? అసలు నా ప్లాట్ని వేరే ఒకళ్ళు ఎవరు అమ్ముతున్నారో అమ్మాలనుకుని ట్రై చేసింది తెలియదు. నేను చనిపోయానని చెప్పేసి ఒక డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు. చెరుకూరి కృష్ణవేణి అని చెప్పేసి ఒక ఆమె నా భార్యగా క్రియేట్ చేశారు. వాళ్ళు ఆ ప్లాట్ని ఆమె వేరే వాళ్ళకి అమ్ముతున్నట్టు రిజిస్టర్ చేసుకోవడానికి చేశారు. నా భార్య పేరు చెరుకూరి శ్రీలత. నాకు 2 పిల్లలు. నేను అమెరికా 1998లో వెళ్ళాను, అక్కడే ఉన్నాను. నేను అక్కడే మధ్యలో ఎవరి సంవత్సరం వస్తూనే ఉన్నాను. పోయిన సంవత్సరం కూడా వచ్చాను. ఈ స్థలం మాకు 2005లో రిజిస్ట్రేషన్ అయింది. జన చైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర కొన్నాము. రిజిస్ట్రేషన్ 99లో నేను స్టార్ట్ చేశాను మంత్లీ ఇన్స్టాల్మెంట్. రిజిస్ట్రేషన్ 2005లో అయిపోయింది. అప్పటి నుంచి నా డాక్యుమెంట్స్ కూడా నా దగ్గరే ఉన్నాయి. సో మాకు ఎస్ఆర్ఓ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సబ్ రిజిస్టర్ వాళ్ళు నాకు లెటర్ పంపించారు మా ఊరికి. వాళ్ళకి డౌట్ వచ్చిందంట. ఇంటర్వ్యూ చేస్తుంటే ఈ ఫేక్ కృష్ణవేణి ఆమె ఒకరోజు ఒకటి చెప్తుందంట. ఎప్పుడు చనిపోయారంటే 1 సంవత్సరం ఒకసారి చెప్తుందంట. వేరే వాళ్ళకి ఇంకోసారి ఎప్పుడు చనిపోయారు అంటుందంట. ఆమె వాళ్ళకి అన్ని డౌట్లు వచ్చాయి. ఆమె చెప్పే ఆన్సర్లు అవి కరెక్ట్ కాదని అనిపించాయి. సో వాళ్ళు లెటర్ పంపించారు మా అమ్మ నాన్న మా ఒరిజినల్ అడ్రస్కి పంపించి ఆ లెటర్ తీసుకొని నన్ను 29వ తారీఖు లోపు రమ్మన్నారు. నేను అమెరికాలో ఉన్నా. మా అమ్మ వాళ్ళు చెప్పారు. నేను ఆల్రెడీ మొన్న వీడియో కాల్లో కూడా మాట్లాడా, కానీ స్టిల్ కన్ఫర్మ్ చేసుకుందామని చెప్పేసి నేనే వచ్చాను దానికోసం. ఇది చేసుకొచ్చి నా పాస్పోర్టు, నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. తీసుకెళ్ళి ఇప్పుడు సబ్ రిజిస్టర్ దాంట్లో వాళ్ళు రిజిస్టర్ చేసి చూపించాము. సో అక్కడ అన్నీ చూపించాము. కానీ ఇంకా స్టిల్ వేరే వాళ్ళు కూడా ఇది స్థలం మాదే అని చెప్పేసి భయపెడుతున్నారు. ఒక్కోసారి ఎవరు భయపెడుతున్నారు? అసలు ఎవరు అమ్మనికే ప్రయత్నించింది ఎవరు? ఆ మహిళ కానీ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మీకు సబ్ రిజిస్టర్ ఇచ్చారా? ఇంకా ఇవ్వలేదు. రేపు 31వ తారీఖు 1st తారీఖు 31వ తారీఖు ఇస్తే ఇస్తామంటున్నారు. పెండింగ్ డాక్యుమెంట్ మాత్రం ముద్రకోల సుదర్శన్ అనే అతని పేరు మీద ఉంది. అతను ఎవరో తెలియదు, ఇంకా ఏమి డీటెయిల్స్ తెలియదు. ఒకటి నా ఫేక్ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసింది. అది మీ సేవలో డౌన్లోడ్ చేస్తే వస్తుంది. ఆ హాస్పిటల్లో ఫలాని అరుణ్ నర్సింగ్ హాస్పిటల్లో చనిపోయాను 2010లో అని చెప్పేసి పెట్టారు. ఆ అరుణ్ నర్సింగ్ హాస్పిటల్ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మేమేమి ఎప్పుడు ఇవ్వలేదు అంటున్నారు. మరి మీ సేవ వాళ్ళు ఎలా ఇచ్చారో తెలియదు. సో ఇప్పుడు ఈ మీ సేవ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ ఇప్పుడు ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పని అయిన తర్వాత ఈ డెత్ సర్టిఫికేట్ గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుకి కేసు పెడదామని కూడా అనుకుంటున్నాను. అంటే మీరు డెత్ అయినట్టు ఆ హాస్పిటల్ సర్టిఫికేట్ ఇస్తారు. ఎందుకంటే అంటున్నారు మీరు ఆ హాస్పిటల్కి వెళ్ళి మీరు మాట్లాడారా? అసలు నేను బతుకున్న అతనికి డెత్ సర్టిఫికేట్కి సంబంధించి రికార్డ్స్ నిన్న వేరే వాళ్ళు ఇంకా వెళ్ళలేదు. అది వెళ్ళాలనుకుంటున్నాము. కాకపోతే వేరే వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేస్తే మేము ఎప్పుడు ఇవ్వలేదండి అలాంటిది అని చెప్పారు. ఇప్పుడు వెళ్తాము వాళ్ళ దగ్గర కూడా ఇన్ పర్సన్ వెళ్తాము. ఏ మున్సిపాలిటీ నుండి డెత్ సర్టిఫికేట్? నార్సింగ్ మున్సిపాలిటీ అని ఉంది. మంచిరేవుల నార్సింగ్ మున్సిపాలిటీ ఎరోన్ హాస్పిటల్ అని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు ఇచ్చినట్టు ఉంది. సో అది ఎట్లా ఇష్యూ చేశారో, ఆ మీ సేవ వాళ్ళు ఎట్లా ఇష్యూ చేశారో నాకు ఏం తెలియదు. మనిషిని బతికుండగానే ఇలాంటి ఇది ఫేక్ క్రియేట్ చేసి ఫేక్ వైఫ్ ఏం చేసి దాన్ని ఎట్లా గట్లా ఫ్రీగా ఇల్లీగల్గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఎవరు దీని వెనకాల ఉన్నది? ఆ మహిళ ఎవరు? ఈ ఫేక్ అన్ని డాక్యుమెంట్స్ సృష్టించింది ఎవరు? ఏమైనా చెప్పిరా అసలు ఇప్పుడు మీకు? నాకు ఏమీ తెలియదు ఇప్పటి వరకు. అది ఎవరో ఏంటన్నది తెలుసుకోవడానికి ఆ సబ్ రిజిస్టర్ని అడిగితే వాళ్ళకి మాకు 29th వరకు డేట్ ఎలా ఇచ్చారో వాళ్ళకి 31st రమ్మని చెప్పారంట. 1st వాళ్ళు వస్తే అప్పుడు చెప్తాను వాళ్ళకి ఇది ఫేక్, మీకు అన్నీ మేము చూసామని చెప్పేసి. ఆ రోజు మీరు ఇంకా స్టిల్ గొడవ చేస్తే మేము కేసు పెడతామని చెప్పి పెట్టాల్సి వస్తుంది అని చెప్తాము అని చెప్పి నాకు చెప్పిందంట మొన్న మా కో బ్రదర్ వాళ్ళు వెళ్ళినప్పుడు. అమ్మాయి ఎవరైతే అప్లై చేశారో ఆమె ఆమె మళ్ళీ వస్తే
అప్పుడు సబ్ రిజిస్టర్ గారు చెప్పారు మళ్ళీ కనుక ఫస్ట్ రోజు వచ్చి మళ్ళీ రిజిస్టర్ చేయమని చెప్పారు. ఎప్పుడు అప్లై చేసుకున్నారు ఇది రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి? ఆ సబ్ రిజిస్టర్ ఎప్పుడు నోటీసులు పంపించారు మీకు? మాకు నోటీస్ వచ్చింది జనవరి 16 డేటెడ్ జనవరి 16th వేసి లెటర్ వచ్చింది. వాళ్ళు రిజిస్ట్రేషన్ వాళ్ళు ఎప్పుడు మొదలు పెట్టారో 6 months పైన అవుతుందంట. అది తెలియదు ఎప్పుడు అన్నది ఇంకా ఎగ్జాక్ట్గా నాకు ఇంకా తెలియదు. ఎందుకు మీరు ఈ స్థలాన్ని చూసుకోవట్లేదా మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఇక్కడికి వచ్చి? అన్నీ చూసుకుంటూనే ఉన్నాం, అన్ని పేపర్స్. ఇప్పుడు ఇది ఈ గోడ కూడా కట్టించాము 6 months బ్యాక్, 5-6 months బ్యాక్. ఇప్పుడు ఈ గోడ దాని చుట్టూ కూడా 4 సైడ్లు గోడ కట్టించాము. అప్పుడు అంతకుముందు ఎవరో వచ్చి ఆ చెట్లు అన్ని క్లీన్ చేయించారంట. అది ఎవరు ఏంటని మా కోబ్రదర్ ఇక్కడే ఉంటారు. సో ఆయన వచ్చారు, ఆయన చూసి తర్వాత ఈ గోడ ఆయన కట్టించారు. సో గోడ అన్ని కట్టాం కాబట్టి అంతా ఓకే బాగానే ఉందనుకున్నాం. కానీ వాళ్ళు బిహైండ్ ద సీన్స్ ఇది అన్ని చేస్తున్న సంగతి ఈ లెటర్ వచ్చే వరకు తెలవదు. మీరు ఎప్పుడు కొన్నారు? ఏ ఇయర్లో కొన్నారు? ఎంతకి స్థలాన్ని కొన్నారు? ఇప్పుడు దీని వాల్యూ ఎంత ఉంది అసలు? సో 2005లో రిజిస్ట్రేషన్ అయిపోయింది. నేను 99లోనే మొదలుపెట్టి కట్టాను. ఎవరి దగ్గర కొన్నారు? నేను జనచైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర కొన్నాము. అది phase 2 జనచైతన్య హౌసింగ్ వాళ్ళ దగ్గర. ఇది లొకేట్ అయింది ఇక్కడ బద్వేల్ విలేజ్లో. సో అప్పుడు ఒక 10 లక్షలు అయింది ఖర్చు మొత్తం అంతా. సో కానీ ఇప్పుడు ఒకళ్ళు ఒక రేట్ చెప్తున్నారు. ఒక 80,000 దాకా ఉండొచ్చు అని ఒకళ్ళు చెప్తారు, ఒకళ్ళు 60 అంటారు గజం. సో ఇది 400 గజాలు. సో 400 గజాలు 80,000 అయితే 3.2 crores అవుతుంది. సో అది ఇప్పుడు ఎంత కరెక్ట్? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వబోతున్నారా? మీ మీద ఫేక్ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసిరు, ఇవన్నీ వ్యవహారం మీద పోలీసులు ఎంక్వైరీ కోరబోతున్నారా మీరు? ఇవ్వబోతున్నాము. పోలీసుల కేసు ఈ డెత్ సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీ సేవ వాళ్ళు ఎలా ఇచ్చారు, ఎవరైతే ఇది ఫేక్ సర్టిఫికేట్ అప్లై చేశారు వీళ్ళందరినీ మీద చర్య తీసుకోమని చెప్పి నేను యుఎస్ సిటిజన్గా నేను కన్సులేట్లో కూడా యుఎస్ ఎంబసీలో కూడా వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నాను. ఇలాంటివి వేరే వాళ్ళకి కూడా ఎవరికి జరగకుండా ఉండాలని చెప్పి చేయాలని చెప్పి ఇది మీకు ఇస్తుంది ఇన్ఫర్మేషన్. సో ఇది వేరే ఎవరు థ్రెట్ చేసేవాళ్ళు కానీ వీళ్ళకి ఇది చంపపెట్టుగా ఉండాలా. మొత్తం అన్ని లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ చూపించాము. ఇంకా ఏది కావాలన్నా ప్రొవైడ్ చేస్తాము. సో ఇప్పుడు ఎనీ ఇన్ఫర్మేషన్ పోలీస్ కమిషనర్కి నేను ఆల్రెడీ యూఎస్లో నుంచే నేను శ్రీనివాస్ రెడ్డి గారికి అందరికీ పంపించాను. నాకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్కి పంపించాను లెటర్ ఆల్రెడీ, ఈమెయిల్ అక్కడ నుంచి యూఎస్ నుంచి. ఇట్లా నేను యూఎస్ సిటిజన్, నన్ను ఇట్లా ప్లాట్ని వేరే వాళ్ళు ఆక్యుపై చేయడానికి చేస్తున్నారని చెప్పేసి నాకు ఎకనాలజ్మెంట్ కూడా వచ్చింది. నేను నిన్న కూడా మళ్ళీ ఈ మీ సేవలో డౌన్లోడ్ చేసుకున్న లెటర్ను కూడా పెట్టి ఇది ఇట్లా అయింది, ఇట్లా ఈ లెటర్ కూడా ఇంకా ప్రింట్ చేయగలుగుతున్నామండి, ఇది మీరు చర్య తీసుకోవాలని చెప్పేసి పెట్టాము. సో ఇప్పుడు నేను పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోవడానికి నేను సైబరాబాద్ కమిషనర్ దగ్గర కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాను. నాకు అపాయింట్మెంట్ దొరికితే నెక్స్ట్ వీక్లో ఎప్పుడైనా పోలీస్ కమిషనర్ దగ్గరికి కూడా వెళ్ళి వీళ్ళందరినీ పట్టించాలి. ఈ మొత్తం ఈ రాకెట్ మొత్తం అంతా ఇది జరిగిందా, ఇంకా ఉన్నాయి ఇట్లాంటి? అది నాకు తెలియదు. నాది ఇప్పుడు నాకు తెలిసింది. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నాయా, వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు ఎంతమందిని చేశారు, ఎంతమందిని హరాస్ చేసి ఇట్లా భయపెడుతున్నారు, అది అంతా తెలియాలి. అసలు వాళ్ళు ఎవరు? ఇప్పుడు నిన్న ఎవరు మా అక్క వాళ్ళ అబ్బాయి వచ్చినప్పుడు వాళ్ళ బావమరిది వాళ్ళు వస్తే వాళ్ళు వీళ్ళ నెంబర్ తీసుకున్నారు. మా ముందు ఈ స్థలం ఉండే వాళ్ళకి నెంబర్ తీసుకుంటే ఆ నెంబరు మళ్ళీ వాళ్ళకి వేరే అతను ఎవరో వచ్చి ఈ స్థలం మాది, నువ్వు అసలు ఎందుకు వచ్చావు, ఎందుకు చూసావు అని చెప్పి కూడా భయపెట్టాడంట. ఆ నెంబర్ కూడా కాల్ చేసాము, వాళ్ళు ఎత్తలేదు. ఇప్పుడు ఫోన్ చేస్తే కంప్లైంట్ దానిపైన అది ఇప్పుడు ఎవరు తెలియదు, నాకు పేరు తెలియదు, ఏమి తెలియదు. ఆ నెంబర్ ఒకటి తెలుసు. ఇప్పుడు ఆ నెంబర్ ఎవరిది ఏంటనేది ఇప్పుడు వెళ్తాం, దానికి కూడా కంప్లైంట్ ఇస్తాం. ఎవరిని వదిలేదు లేదు. ఇప్పుడు ఈ విషయంలో ఎవరిని వదిలేదు లేదు. నేను సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర కలుస్తాను, అది ట్రై చేస్తాను. మాకు అపాయింట్మెంట్ దొరికితే కనుక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా ఒకళ్ళు ఉన్నారు మనకి, కొంచెం వాళ్ళ బండి రమేష్ గారు తెలుసు వాళ్ళు. సో వాళ్ళు ద్వారా వెళ్దాం అనుకుంటున్నాను. మొత్తం ఎవరిని వదిలేదు దీంట్లో. సో అందరినీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ లా దే షుడ్ బి పనిష్డ్. అయితే మనం చూస్తున్నాం కదా, ఇదే ల్యాండ్ బుద్వేల్కి సంబంధించి జనచైతన్య టౌన్షిప్కి సంబంధించి వాళ్ళ దగ్గర 2005లో రిజిస్ట్రేషన్ చేశారు. కానీ 1999 నుంచే ఈఎంఐలు కట్టుకుంటూ వచ్చి 2005లో పూర్తయిన తర్వాత ఈ ల్యాండ్కి సంబంధించి 400 గజాలని పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసి శ్రీనివాస్కు డాక్యుమెంట్ అప్పచెప్పారు. కానీ ఆయన యూఎస్లో ఉండడం, యూఎస్లో సెటిల్ కావడం, తర్వాత పిల్లలు
వాళ్ళ వైఫ్ అందరు అక్కడే ఉండడంతో దీంతో ఒక 10 నెలల క్రితమే ఈ సంబంధించిన కాంపౌండ్ వాళ్ళని కూడా నిర్మించి జాగ్రత్తగా ఉంచుకున్నారు. కానీ ఈ ల్యాండ్ని ఎన్ఆర్ఐకి సంబంధించిన ల్యాండ్ అని తెలుసుకొని దీన్ని కొట్టేయాలని చెప్పేసి ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ డెత్ సర్టిఫికేట్, ఎన్ఆర్ఐకి సంబంధించిన శ్రీనివాస్దే ఫేక్ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఆయన వైఫ్ క్లెయిమ్ చేసే విధంగా ఒక లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ కూడా తీసుకొని సబ్ రిజిస్టర్లో డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేశారు. కానీ సబ్ రిజిస్టర్కి అనుమానం రావడంతో ఎవరైతే ఒరిజినల్ ఓనర్ శ్రీనివాస్ ఉన్నారో శ్రీనివాస్కి ఏపీలో ఉన్న తల్లిదండ్రులకి పర్మనెంట్ అడ్రస్కి లెటర్ రాయడం జరిగింది. దీనికి సంబంధించి డౌట్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ చెప్తున్నారు. ఎవరైతే మహిళ ఉందో ఆయన భార్య అని చెప్పేసి కూడా ఒక మహిళని క్రియేట్ చేసి ఆ మహిళ ద్వారా ఈ ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించారు. దీనిపైనే ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి పోలీసులకు కూడా ఇప్పటికే ఆన్లైన్లో ఆయన అమెరికా నుంచే ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నాడు. దీనిపైన పూర్తి విచారణ జరిపించాలని చెప్పేసి కూడా అందరూ కోరుతున్నారు. దీనికి సంబంధించి చాలా పెద్దవాళ్ళే ఉండుంటారు, చాలా రాకెటే ఉండుంటుంది అని చెప్పేసి కూడా ఈయన భావిస్తున్నాడు. దీనిపైన ప్రభుత్వం దృష్టికి కూడా, ఎందుకంటే ఎన్ఆర్ఐలు అమెరికాలో సెటిల్ అయ్యి ఇక్కడ ల్యాండ్స్ కొనుక్కుంటూ ఉంటారు. దానికి సంబంధించి ఇక్కడ ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ డెత్ సర్టిఫికేట్లు సృష్టించి ల్యాండ్ని కొట్టేయాలని ప్రయత్నించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన కోరుతున్నారు. దీనిపైన పోలీసులను కూడా కలిసి ఈ హాస్పిటల్ ఏదైతే డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిందో ఆ హాస్పిటల్, మీ సేవ, వీటన్నిపైన కూడా విచారణ జరిపి ఎవరైతే దీంట్లో భాగస్వామి అయ్యారో వారందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు డిమాండ్ చేస్తున్నాడు. దీనిపైన ఇప్పటికే సబ్ రిజిస్టర్కి సంబంధించి పూర్తి డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. 31వ తారీఖు తర్వాత వీటికి సంబంధించి ఎవరైతే సేల్కి పెట్టారో వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా ఇస్తామని చెప్పామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారని చెప్పి శ్రీనివాస్ చెప్తున్నాడు.